మార్గీ తన డైరీలో ఆ రాత్రి దాని గురించి రాసింది. డేట్ 17 మే 2157 ఉన్న పేజీలో ఆమె ఇలా రాసింది: ఈ రోజు టామీకి నిజమైన పుస్తకం దొరికింది. అది చాలా పాత పుస్తకం. మార్గీ తాత ఒకసారి చెప్పాడు. అతను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు తన తాత తనతో అన్ని కథలను కాగితంపై ముద్రించే కాలం ఉందని చెప్పాడు. వారు పసుపు మరియు ముడతలుగల పేజీలను తిప్పుతూ నిశ్చలంగా ఉన్న పదాలను చదవడం చాలా ఫన్నీగా ఉంటుంది అని చెప్పారు. మరి ఇంతకు ముందు పేజీకి తిరిగి వచ్చినప్పుడు వారు మొదటిసారి చదివినప్పుడు ఉన్న పదాలే దానిపై ఉన్నాయి. టామీ అన్నాడు, ఏమి వ్యర్థం. మీరు పుస్తకాన్ని పూర్తి చేసినప్పుడు దానిని విసిరివేస్తారు అనుకుంటా. మా టెలివిజన్ స్క్రీన్పై అయితే మిలియన్ ఈబుక్స్ ఉన్నాయి మరియు ఇంకా ఎన్నో లోడ్ చేయొచ్చు. నేను ఏది పారేయను. నేను కూడా అంతే. ఆమెకు 11 ఏళ్లు మరియు టామీ చూసినని టెలిబుక్లను చూడలేదు. అతనికి 13 ఏళ్లు. ఆమె, మీకు అది ఎక్కడ దొరికింది? మా ఇంట్లో అటకపై. ఆ పుస్తకం దేని గురించి? స్కూల్ గురించి. మార్గీ ఆశ్చర్యపోయి ఈ విధంగా అంది. స్కూల్ గురించా? స్కూల్ గురించి వ్రాయడానికి ఏముంటుంది? నాకు స్కూలు అంటే అస్సలు ఇష్టం లేదు. మార్గీ ఎప్పుడూ పాఠశాలను ద్వేషించేది. మెకానికల్ టీచర్ ఆమెకు భౌగోళికంలో పరీక్ష తర్వాత పరీక్ష ఇస్తున్నారు. మార్క్స్ ఏమాత్రం బాగా రావడం లేదు. మరియు ఆమె తల్లి బాధగా తల ఊపి కౌంటీ ఇన్స్పెక్టర్కు కబురు పంపించింది. అతను ఎర్రటి ముఖం మరియు డయల్స్ మరియు వైర్లతో కూడిన పెట్టెతో గుండ్రని చిన్న మనిషికు ఒక యాపిల్ ఇచ్చి ఆ తర్వాత టీచర్ని రిపేర్ చేయడం మొదలుపెట్టాడు. మార్గీ దానిని సరిచేయడం అతనికి రాకూడదని ఆశించింది. కాని అతనికి టీచర్ని సరిచేయడం బాగా తెలుసు. మరియు 1 గంట అంతకంటే ఎక్కువ సమయం తర్వాత పెద్దదిగా మరియు నలుపు రంగులో అగ్లీగా ఉన్న స్క్రీన్ వెలిగింది. దానిపై అన్ని పాఠాలు ఉన్నాయి. అంతేకాదు, మార్గీ చాలా అసహించుకునే భాగం ఆమె హోంవర్క్ మరియు టెస్ట్ పేపర్లను ఉంచాల్సిన స్లాత్. ఆమె 6 ఏళ్ల వయసులో పంచ్ కోడ్ వ్రాయవలసి ఉంటుంది మరియు మెకానికల్ టీచర్ కొద్దిసేపటిలో మార్కులను లెక్కించి రిజల్ట్ తెలియజేస్తారు. అతను పని పూర్తి చేసిన తర్వాత ఇన్స్పెక్టర్ చిరునవ్వుతో మార్గీ తలపై తట్టాడు. అతను ఆమె తల్లితో ఇలా అన్నాడు, ఇది చిన్న అమ్మాయి తప్పు కాదు, షిష్ జోన్స్. భౌగోళిక రంగం లెవెల్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువ పెరిగింది. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. నేను లెవెల్ని సగటు 10 ఏళ్ల స్థాయికి తగ్గించాను. మరియు అతను మార్గీ తలని మళ్లీ తట్టాడు. మార్గీ నిరాశ చెందింది. అతను టీచర్ని తీసుకెళ్తారని ఆమె ఆశించింది. హిస్టరీ సర్వర్ పూర్తిగా చెడిపోయినందున వారు ఒకసారి టామీ ఉపాధ్యాయుడిని దాదాపు 1 నెల పాటు తీసేశారు. కాబట్టి ఆమె టామీతో ఇలా అంది, ఎవరైనా స్కూల్ గురించి ఎందుకు వ్రాస్తారు? టామీ కళ్ళు పెద్దగా చేసి ఈ విధంగా అన్నాడు, ఎందుకంటే ఇది మనలాంటి స్కూల్ కాదు స్టూపిడ్. వందల మరియు వందల సంవత్సరాల క్రితం వారు కలిగి ఉన్న పాత రకమైన స్కూల్ ఇది. శతాబ్దాల క్రితం అనే పదాన్ని జాగ్రత్తగా ఉచ్చరిస్తూ మార్గీ ఫీల్ అయింది. సర్లే, ఇంతకు ముందు వారికి ఎలాంటి స్కూల్ ఉండేదో నాకు తెలియదు. ఆమె కాసేపు అతని భుజంపై ఉన్న పుస్తకాన్ని చదివి, ఏమైనప్పటికీ వారికి ఒక గురువు ఉన్నారు అని చెప్పింది. ఖచ్చితంగా వారికి ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు. కాని అది సాధారణ ఉపాధ్యాయుడు కాదు. ఇది ఒక మనిషి. ఒక మనిషి? మనిషి గురువు ఎలా అవుతాడు? సరే, అతను అబ్బాయిలు మరియు అమ్మాయిలకు విషయాలు చెప్పాడు మరియు వారికి హోంవర్క్ ఇస్తాడు. మనిషి తగినంత తెలివైనవాడు కాదు. లేదు, తప్పకుండా తెలివైనవాడే. మా నాన్నకు నా గురువుకు తెలిసినంత తెలుసు. మార్గీ వివాదం చేయడానికి సిద్ధంగా లేదు. అయితే ఏం? మా ఇంట్లో ఒక వింత మనిషి నాకు నేర్పించడం నాకు ఇష్టం లేదు. టామీ నవ్వుతూ అన్నాడు, నీకు పెద్దగా ఏమీ తెలియదు. ఉపాధ్యాయులు ఇంట్లో నేర్పించరు. వారికి ప్రత్యేక భవనం ఉంటుంది మరియు పిల్లలందరూ అక్కడికి వెళ్లారు. అయితే మరి పిల్లలందరూ ఒకే విషయం నేర్చుకున్నారా? ఖచ్చితంగా, వారు ఒకే వయస్సులో ఉంటే. కాని ఒక బోధించే టీచర్ ప్రతి పిల్లవాడికి భిన్నంగా బోధించాలని నా తల్లి చెప్పింది. అప్పుడు వారు అలా చేయలేదు. నీకు నచ్చకపోతే నువ్వు పుస్తకాన్ని చదవాల్సిన అవసరం లేదు. నాకు ఇష్టం లేదని నేను చెప్పలేదు. ఆమె ఆ ఫన్నీ స్కూల్స్ గురించి చదవాలనుకుంది. మార్గీ తల్లి పిలిచినప్పుడు అవి సగం కూడా పూర్తి కాలేదు. మార్గీ, స్కూల్ టైం అయింది. మార్గీ తలెత్తి చూసింది. ఇంకా కొంచెం సేపు అమ్మా. లేదు, ఇప్పుడే.
బహుశా టామీకి కూడా సమయం అయిందనుకుంటా. మార్గీ టామీతో, నేను పాఠశాల తర్వాత నీతో మరికొంత పుస్తకాన్ని చదవవచ్చా? చూద్దాం. అతను పుస్తకాన్ని తన చేతి కింద పెట్టుకుని వెళ్ళిపోయాడు. మార్గీ పాకశాల గదిలోకి వెళ్ళింది. అది ఆమె పడకగది పక్కనే ఉంది. మరియు మెకానికల్ టీచర్ ఆమె కోసం వేచి ఉన్నారు. ఇది శనివారం మరియు ఆదివారం మినహా ప్రతిరోజు ఒకే సమయంలో ఆన్లో క్లాసు ఉంటుంది. ఎందుకంటే చిన్నారులు రెగ్యులర్ సమయాలలో నేర్చుకుంటే బాగా నేర్చుకున్నారని ఆమె తల్లి చెప్పింది. స్క్రీన్ వెలిగింది మరియు దానిపై ఇలా ఉంది: నేటి అర్థమెటిక్ పాఠం, సరైన భిన్నాలను జోడించడం. దయచేసి నిన్నటి హోంవర్క్ని సరైన స్లాట్లో అప్లోడ్ చేయండి. మార్గీ విసుక్కుంటూ అప్లోడ్ చేసింది. ఆమె తాతగారు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు వారు కలిగి ఉన్న పాత కాలం స్కూల్ గురించి ఆలోచిస్తూ, చుట్టుపక్కల పిల్లలందరూ పాఠశాల ప్రాంగణంలో నవ్వుతూ, అరుస్తూ పాఠశాల గదిలో కలిసి కూర్చొని, రోజు చివరిలో అందరూ కలిసి ఆనందంగా ఇంటికి వెళుతూ, వారు అందరూ ఒకే విషయాలను నేర్చుకునేవారు కాబట్టి వారు హోంవర్క్లో ఒకరికొకరు సహాయం చేసుకోవచ్చు మరియు దాని గురించి మాట్లాడుకోవచ్చు. మరియు ఉపాధ్యాయులు నిజమైన మనుషులు. అప్పుడు మెకానికల్ ఉపాధ్యాయుడు స్క్రీన్పై మెరుస్తున్నాడు. పాత రోజుల్లో పిల్లలు స్కూల్ని ఎంత ఇష్టపడేవారో వాళ్ళ సరదా గురించి ఆమె ఆలోచిస్తోంది.